సినిమా సూపర్ ఉంది, స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంది, ఓవరాల్ యాక్షన్ అయితే హైలైట్, మొత్తం బాగుంది. స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడొచ్చు, బాగుంది. అంటే ఈ సినిమాలో బాలయ్య బాబుని కొత్తగా చూపించాడా? బాలయ్య బాబు అంటేనే మాస్, ఇంక మాస్ లేకుండా కొత్తగా అంటే ఓన్లీ మాస్ అయితే ప్యూర్ ఉంది, సూపర్ ఉంది, హైలైట్, మొత్తం యాక్షన్ థ్రిల్లర్ ఉంది అంటున్నారు కదా సినిమాలో. బట్ అది బాగుంది, ఆ యాక్షన్ వల్ల ఇంకా మూవీకి ఇంకా హైలైట్ అయింది మూవీ. అన్నీ ఉన్నాయి, అన్నీ బ్యాలెన్స్, అన్నీ. యా, స్టోరీ చెప్పేస్తే ఇంకేంది, రొటీన్గా అయితే లేదు, అన్ని దాన్ని కంపేర్ చేసుకుంటాం. సూపర్ అన్ని బాలయ్య యాక్టింగ్ ఎరగదీశాడు, మాకు ఎదురు లేదు. సూపర్ సూపర్ అన్ని చాలా బాగున్నాయి, సాంగ్స్ కానీ మూవీ కానీ బాలయ్య యాక్షన్ కానీ అదిరిపోయింది. బాలయ్య డిఫరెంట్ గా చూపించాడు బాబీ, హ్యాట్స్ ఆఫ్ టు బాబీ, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఫస్ట్ హాఫ్ మామూలు, సెకండ్ హాఫ్ బాగుంది. ఎలా అనిపించిందండి సినిమా? సూపర్. ఏం నచ్చింది సినిమాలో? బాలయ్య పర్ఫార్మెన్స్, స్టోరీ, బాబీ డైరెక్షన్ ఎక్సలెంట్. సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఆల్సో సూపర్. సెకండ్ హాఫ్ సెంటిమెంట్, ఫస్ట్ హాఫ్ బంపర్. సూపర్, నెవర్ బిఫోర్. ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు ఏం జరిగిద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ. అంటే ట్విస్ట్ ఉన్నాయి ఈ సినిమాలో. యా, ఎక్స్పెక్ట్ చేయం, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. గుర్రం మీద వస్తున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా ఎక్సైట్ చూసారు కదా, ఫస్ట్ షో అంటే చాలా ఎక్సైట్ అవుతాం, ఆయన అపీరియన్స్ ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉంది, బాగుంది. అంటే బాబీ ఇప్పుడు వరకు బాలయ్య బాబుని ఈ సినిమాలో కొత్తగా ఏమైనా డిఫరెంట్ గా చూపించాడా? యా, ఆబ్వియస్లీ ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్ గా, ఫ్యాక్షనిస్ట్ గా ఇలాగే చూసాం, ఇప్పుడు చాలా లైక్ పీపుల్కి మంచిగా హెల్ప్ చేస్తూ అలాగా డిఫరెంట్ రోల్లో చాలా బాగుంది. యాక్షన్, ఎలివేషన్స్, అది చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది, ప్యూర్ ఎమోషన్ కనిపించింది దాంట్లో, చాలా డిఫరెంట్గా ఉంది ఆ సెంటిమెంట్కి దీనికి. ద మెయిన్ ట్విస్ట్ అదే ఈ మూవీలో. చాలా బాగున్నాయండి, చూడాల్సిందే పక్క, అంతేగా. మస్ట్ వాచ్ మూవీ, చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, బాలయ్యకి పాపకి ఉన్న ట్విస్ట్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్ అసలు. అది ఆ పాప ఎవరు ఏంటి అనేది సినిమా క్లైమాక్స్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతానగా రివీల్ చేస్తారు, మైండ్ బ్లో అయింది, చాలా బాగుంది అసలు. సినిమా అయితే సూపర్. టిపికల్ బాలయ్య యాక్షన్ మూవీ కోరుకునే వాళ్ళకి మాత్రం క్లైమాక్స్ కొంచెం ఫైట్ తక్కువ ఉంది, కానీ ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. ఫ్యామిలీస్కి సంబంధించిన సినిమా 100% కొడతాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్గా ఉంది. ఓవరాల్గా వన్ టైం బాగానే ఉంది, మరీ గేమ్ చేంజర్ అంత కాదు, బాగా హిట్ కొట్టినట్టే. చాలా బాగుంది సినిమా చినిగిపోయింది, బాగుంది. యాక్షన్ సీన్స్ అవి బాగున్నాయి. ఫస్ట్ యాక్షన్ సీన్స్ బాలయ్య అంటే యాక్షన్ గా, మరి బాలయ్య బాగుంది, చాలా బాగుంది. సింపేసింది ట్విస్ట్ లాస్ట్ లో, పాప ట్విస్ట్ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కొత్తగానే చూపించారు. సంక్రాంతి హీరో చాలా బాగుంది, సంక్రాంతి హీరో బాలయ్య. తమన్ మామూలు కొట్ల బీజం అదిరిపోయింది. సూపర్ హిట్, చాలా చాలా బాగుందండి. బాలయ్య బాబు యాక్షన్ చాలా బాగుందండి. ఒక సీన్లో అయితే కనుక అసలు ఏడిపించాడు, అంత బాగుంది. సెంటిమెంట్ సీన్లో అసలు చాలా బాగా చేశాడండి, చాలా బాగుంది. యాక్షన్ ఉందండి, యాక్షన్తో పాటు సెంటిమెంట్ కూడా చాలా బాగుంది, బాగుందండి, 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 చాలా బాగుందండి. గుర్రం మీద చెప్పక్కర్లేదండి, బాలయ్య బాబు గుర్రం అంటే ఇది చూడాల్సిందేం లేదు. స్టోరీ బాగుందండి, బాగుంది. వెరీ నైస్, బ్లాక్ బస్టర్. ఎందుకు నచ్చింది అంటే ఏం నచ్చింది సినిమాలో నీకు? బాలయ్య బాబు హార్స్ మీద తిరగడం బాగా నచ్చింది, హిట్ ఫర్ షూర్. పాప సెంటిమెంట్ బాగుందండి. అలాగే
పక్క బ్లాక్ బస్టర్. ఏం లేదండి అసలు, దానికి దీనికి ఏమి లేదు అసలు. అది అసలు ఏమి ఈ సినిమాలో అసలు ఆ స్టెప్స్ అంతా సినిమా ముందు అది ఆ స్టెప్స్ ఏం కనిపించలేదు అసలు. బ్రహ్మాండంగా మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇంకా డబుల్ హ్యాట్రిక్ వెళ్తున్నాడు ఆయన. ఎలా ఉందన్న డాకు మహారాజ్? ర్యాంప్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. బాలకృష్ణ ఎలా కనిపిస్తున్నాడు అన్న ఈ మూవీలో? ఎలా అనిపించాడు ఏందన్నా ఆ మనిషి రూపం, ఆ మనిషి మాట తీరు, డైలాగ్ డెలివరీ, డాన్స్ కొత్త చింపిదేంగాడు అంతే. సాంగ్స్ సూపర్ అసలు. ఫైట్స్ చెప్పాల్సిన అవసరం లేదన్నా, అన్నంటేనే మాసు. సినిమా అయితే మళ్ళా మరి మీ ఛానల్ పేరు నాకు తెలీదు, హిట్ 1000 కోట్లు వచ్చిన తర్వాత మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. సినిమా కొత్త చింపిదేంగిద్ది. బాలకృష్ణ డైలాగ్స్ ఎలా ఉన్నాయన్న? డైలాగ్స్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టుకతోనే వాళ్ళ ఫ్యామిలీనే నందమూరి ఫ్యామిలీ అంటేనే అదొక చరిత్ర. ఆ చరిత్ర తగ్గట్టు ఆయన గురించి మనం కొత్తగా ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ అవుతుంది, సినిమా బ్లాక్ బస్టర్ అంతే. సినిమా బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న డాకు మహారాజ్? అద్భుతం. సాంగ్స్ సూపర్, 3 సాంగ్స్ 3 హైలైట్. అన్న డాన్స్ చేసినాడు, అదిరిపోయింది. నటన సూపర్, ఎక్సలెంట్ నటన అన్న, సూపర్ కూడా సూపర్ గా ఎక్సలెంట్ నటన అన్నది, సూపర్ నటన. చరిత్రలో ఎవరు చేయలేరు అనుకుంటున్నాం మేము అలాంటి నటన. ఫైట్ సీన్స్ ఎక్సలెంట్, ఫైట్ ఎక్సలెంట్, థియేటర్ సూపర్ డూపర్ గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.